గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే ఒకసారి మీ మదర్ని ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఆ ఇద్దరు చిచ్చర పిడుగుల్ని కన్నా తల్లిదండ్రులు వెళ్ళారనమాట. సరే ఏంటి మీ పేరేంటి మ్యామ్? పద్మావతి గారు. శివారెడ్డి. ఏంటి ఇప్పుడు ఇద్దరికి ఇంత కామెడీ టైమింగ్ రావడానికి కారణం ఎవరు? మీరా ఎవరు ఉంటారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? వాళ్ళ డాడీకి ఎక్కువ ఉంటుందా? రోజు ఇంతేనా మీకు? ఇంకా టైం పాస్ అయిపోతూ ఉంటది మీ ఇంట్లో, టీవీ ఆన్ చేయక్కర్లేదు? చాలా తక్కువ అండి, చూసింది చాలా తక్కువ. ఇంటికాడ ఉండే రచ్చ చాలా ఎక్కువ, భరించలేము అనమాట. కావాలని బెడ్ ఎక్కేసి ఫైట్ చేసుకున్నారా? ఆ మనిషి టపా టపా సౌండ్ వస్తే నేను బెల్ట్ తీసుకున్నాను. అప్పుడు దాకా ఆ ప్రతి అసలు ఇద్దరులో అంటే కొంచెం చిచ్చరపిడికి, బాగా చిచ్చరపిడికి ఎవరో, కొంచెం తక్కువ ఎవరు? వాడే రెచ్చగొడతాడు. అమ్మ కూసేవరండి? ఈయన మనోడా? అదే వచ్చి మీ పక్కన కూర్చున్నప్పుడే డౌట్ వచ్చింది. లేకపోతే అసలు ఉండలేడండి. ఆ డాడీ లేకపోయినా లేదు, మీ దగ్గర ఏమైనా కాక పడుతున్నాడు. మీరేం నమ్మేకండి. మీరు మనోడు తెలివైనవాడు బాగా, నాకు అర్థమైంది. మనోడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఓపెన్ గా ఉంటాడు. మనసులో ఏముంటుందో బయట అదే ఉంటుంది. చాలా తెలివైనవాడు. ఇద్దరు సెకండ్ హ్యాండ్లు చూసారా ఫ్రెండ్స్? అదిగో అంటే సెకండ్ హ్యాండ్ కష్టాలు నాకు కూడా తెలుసు. నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పు. అదే తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అలా అంటున్నాడు. మరి మీ అక్క డ్రెస్ ఎప్పుడైనా నువ్వు వేసుకున్నావా? మరి సెకండ్ హ్యాండ్ అంటాడుగా, అది చెప్పమను. సెకండ్ హ్యాండ్ అవుతారు అయ్యా. మరి ఆ డ్రెస్ అలా వేసుకుని నేను డ్రెస్సులు ఒక్కటే వేసుకోలేకపోయాను, మనోడు పాపం అవి కూడా వేసుకోవాల్సి వస్తుంది ఆఖరికి. ఇప్పుడు నా అంత వెయిట్ ఉన్నాడు, కావాలని తిని పెరుగుతున్నాడంట. నీకంటే లావ్ అయ్యి నీకంటే పొడుగు అయిన తర్వాత తన బట్టలను వేసుకోవాలని. కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు? ఎవరు ఇచ్చారనుకుంటున్నావు ఐడియా? నువ్వే. మీ మమ్మీ ఇచ్చారంట. నిజం, నువ్వు నమ్మేస్తున్నావు. నువ్వేదో అమ్మ కూర్చుని నేను మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటున్నావు. మమ్మీ ఇచ్చిన ఐడియా ఇది. నైట్ లేపి చెప్పింది ఆ ఐడియా. నిజంగానే డైలాగ్ నీకే చెప్తే సో ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది అంటే వీళ్ళలో ఒక ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది, డ్రామా జూనియర్స్కి వెళ్ళొచ్చు అని ఎలా అనిపించింది? లాక్డౌన్ లో రీల్స్ చేసాము. ఆ రీల్సే నిదానంగా కొంచెంగా పెంచుకుంటా సినిమా సాంగ్స్ అని చేస్తూ ఉన్నాడు. చిన్న డైలాగ్స్ నుంచి సినిమా సాంగ్స్ చేస్తూ ఉన్నాం. ఆ సినిమా సాంగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం మాకు వీడు బాగానే చేస్తున్నాడు, పర్లేదు. మీ పెద్దోడి మీద అనిపించింది? పెద్దోడి మీద. చిన్నోడిని అడిగితే వీడు పెద్ద చేసేవాడు కాదు. వాడు చేసిన తర్వాత చూసి వీడు కొంచెం ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. సరే ఆడిషన్స్ కి సరదాగా వెళ్ళాం అంతే. అసలు సక్సెస్ అవుతామన్న ఐడియా కూడా లేదు. ఇంత దూరం వస్తామని, కప్పు కొడతాడని అసలు ఈ థాట్సే లేవు. ఇండస్ట్రీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సరే సరదాగా వెళ్ళాము, ఆడిషన్స్ కి వెళ్ళాము. అక్కడ సెలెక్ట్ అయ్యాము, దేవుడి దేవాలో ఫోన్లే అనుకున్నాం. 3-4 ఆడిషన్స్ అన్ని అయిన తర్వాత కూడా ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీ. స్కిట్లు చేస్తున్నాడే చాలు, మన బాబు టీవీలో కనిపిస్తున్నాడు, మన ఫ్యామిలీలో ఎవరో లేరు, మన ఫ్యామిలీ నుంచి ఒకడు వెళ్తున్నాడు, చాలే కప్పు, అసలు ఆలోచన లేదు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం మనకి టెన్షన్ పెరిగింది. వస్తాడా మనోడు, రాడా, ఎంత కాంపిటీషన్ లో మనోడు ఏ మూలకి వెళ్ళిపోతాడో, మళ్ళీ టాప్ 5 లో ఉంటాడా, టాప్ 10 లో ఉంటాడా, ఈ థాట్ లో ఉన్నాం. కానీ నెంబర్ 1 పొజిషన్ కి వస్తాడన్న ఆలోచన అయితే అసలు ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా రావడమే గొప్ప విషయం. సో అలాంటిది కప్పు కొట్టేసాడన్న అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. కానీ ఇది హ్యాపీ, అసలు అది అసలు ఊహించలేదు కొడతాడనేసి. అంటే బేసికల్లీ తల్లిదండ్రులకి, ఫాదర్ కోరుకునేది వేరు. అమ్మ ఏమిటంటే ఎప్పుడు ప్రేమగానే ఉంటది. కొడుకు ఇక్కడే ఉన్నా అక్కడున్నా, ఎంత గొప్పోడైపోయినా అక్కడున్నా కూడా అమ్మ ఒకలాగే చూస్తుంది. ఫాదర్ వేరు. ఫాదర్ ఏంటంటే బాగుపడాలి, ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. సో మీరు ఎప్పుడో మహా అయితే 25 ఏళ్ళ తర్వాత ఒక జాబ్ వస్తే ఆనందపడాలి, అమ్మ మా వాడు ప్రైజ్ ఎక్కడ వేయడానికి. మీరు అసలు ఏంటంటే బుడ్డగాళ్ళు ఇప్పుడే మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చినట్టున్నారు కదా. కష్టపడినందుకు ఫలితం వచ్చింది. మెంటర్స్ కూడా అక్కడ నేర్పించే వాసు సార్ కానీ, తర్వాత మనోజ్ సారు, ప్రవీణ్ సారు, ఫణి సారు, వీళ్ళందరూ కూడా పిల్లల్ని బాగా ట్రైన్ చేసేవాళ్ళు. దాని తగ్గ కష్టం కనిపించింది అనమాట. వాళ్ళని ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎంతో ట్రైన్ చేశారు చక్కగా. ఆ కష్టం బాగా కనిపించింది. వాళ్ళ కష్టానికి వీళ్ళు ఫలితం చూపించారు. అది ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు అన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినందుకు వీళ్ళు అర్థం చేసుకొని, వీళ్ళకి పైగా స్కూల్స్ పక్కన, అటు పక్కన స్కూల్స్ రెడీ అయిపోయినాయి, ఇటు పక్కన ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ స్కిట్స్ మర్చిపోకుండా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేశారు. అది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ విషయంలో చాలా హ్యాపీ. సో మీకు ఏమన్నా ఉన్నాయండి ఇలాంటి? అంటే మనతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎస్పెషల్ ఈగోకి పోయి కొంచెం గొడవలైనా ఎక్కువ మాట్లాడకుండా మనతో టచ్లో లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీ అబ్బాయి ఎప్పుడైతే ఇలా డ్రామా జూనియర్స్లో కనిపిస్తున్నాడో, లేదంటే స్టార్ అవుతున్నాడో, లేదంటే విన్నర్ అయ్యాడో, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? తొందరగా ఎవరితో అందరితో స్మైలీతో మాట్లాడతాను. అంతతో
నన్ను నాతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు తొందరగా నన్ను దూరం పెట్టరు. కానీ వీళ్ళిద్దరు ఫాలోకి వచ్చాక అసలు ఎంతమంది ఒకళ్ళు కొత్త ఫ్రెండ్స్ అయిపోతున్నారా? బాగా గుర్తుపట్టడం, ఎక్కడికి వెళ్ళినా మీరు టీవీలో కనపడుతున్నారండి, మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారా అని చెప్పి. వీళ్ళ ట్యూషన్ మ్యామ్ అండి, బాగా అసలు స్టార్టింగ్ డే నుంచి వీళ్ళకి ఆఫర్ వచ్చింది. కొంచెం ఫస్ట్ లో స్కూల్ వాళ్ళు వద్దన్నారండి యాక్చువల్గా, అంటే వాళ్ళకి క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకి లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చాడు కొంచెం అన్నారు, కానీ చాలా బాగా మోటివేట్ చేసి, ఎందుకండి అందరికీ రాదు, దేవుడి దయ వల్ల వాళ్ళకి వచ్చింది, వీడికి ఏదో ఉంది కదా, ఇంతమందిలో 650 మంది ఆడిషన్ జరిగింది విజయవాడ. దాంట్లో ఒక 10 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో మా పిల్లలు ఇద్దరు, సచినాపురంలో చందన అనే పాప, ముగ్గురే ఉన్నారండి. అసలు ఆ మ్యామ్ అయితే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పిల్లల్ని కేర్గా చూసుకోండి, అదొక ఆధునిక ప్రపంచం అండి, మీరు వదిలేసి ఉన్నారు అనేది మాత్రం పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు మ్యామ్. మ్యామ్ మాత్రం వీళ్ళకి తిను ఫస్ట్ క్లాస్ నుంచి మాకు బాగా పరిచయం. ఇప్పుడు 10 ఇయర్స్ ఆయనకి, 10 ఇయర్స్ నుంచి కూడా వాడు ఆ ట్యూషన్కి రాకపోయినా హెల్త్ బాగా కేర్ తీసుకుంటారు. వర్ణిత మ్యామ్, హిందీ మ్యామ్, వాళ్ళకి టీచర్స్ కన్నా ట్యూషన్ మ్యామ్ బాగా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. అంతేలేండి, అంటే వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే అదంతా ఓకే, అలా ఫేమ్ అవడం ఓకే, బట్ ఈ చదువు వదలకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది ఆవిడ అదే చెప్తారు. ఇప్పుడు మీరు అట్లా ఆ ప్రపంచానికి వదిలేస్తే వీడు అలాగే ఉండిపోతాడండి, మీరు పట్టుకోండి, యాజ్ ఎ టైంలో చదువు కూడా ఇంపార్టెంట్ మీరు చెప్తూ ఉండండి, మోటివేషన్ చేయకపోతే మళ్ళీ అట్లా అయిపోతాడు. కాకపోతే ఇద్దరు చదువుతారండి. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఎవరైనా గ్రేడ్లు తగ్గుతాయేమో అని భయం ఏమనుకున్నారు? యూనిట్ టెస్ట్ కూడా మన ఫైనల్ దానికి ఆగిపోయింది. లాస్ట్ షెడ్యూల్ కి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఇద్దరికి స్టార్ట్ అయింది. ఇక్కడ రిహార్సల్ స్టార్ట్ అయిన టైం, అక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒకటే రోజు క్లాస్ మేడం ఫోన్ చేశారు, ఏం సార్ పిల్లలు రాలేదు అనేసి. ఇలాగా ఫైనల్ ఉంది మేడం అంటే, సరే సార్ అయితే ఓకే ఆల్ ది బెస్ట్ చెప్పాను చెప్పండి, బాగా పెర్ఫామ్ చేయమని చెప్పండి, సార్ నేను మాట్లాడతానండి తర్వాత అని చెప్పేసి కాల్ కట్ చేశారు. అప్పుడు అక్కడే ఉన్నాను నేను, చేసి నేను వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు వీళ్ళు, ఇచ్చాను మేడం విన్ అయ్యాను అంటే, ఆల్ ది బెస్ట్ రా, ఇంకా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అయిపోయింది కదా ఇంకా అక్కడికి. యాక్చువల్గా A+ లోనే ఉంటారండి ఇద్దరు, కాకపోతే కొంచెం కరోనా టైంలో 2 years 3 years ఆగిపోవటం వల్ల ఈయన B+కి వచ్చాడు, B నుంచి Bకి వెళ్ళిపోయాడు. ఆయన మాత్రం A+A లోనే ఇప్పుడు అసలు పుస్తకం తీసి చదివినట్టున్నాడు. మార్క్స్ చూస్తే క్లాస్ లో 4th ర్యాంక్ 3rd ర్యాంక్ 2nd ర్యాంక్ అలా ఉంటా. ఎవడైనా స్మార్ట్ అండి, చాలా స్మార్ట్, అసలు చూసుకోకర్లేదు. ఎక్కువ చేస్తాడు. షాపింగ్ మాల్ అన్నావు కదా, ఇంకో మా అమ్మ నిజంగానే ఉంది, మా అమ్మ కూడా ఉంది అక్కడ. ఏమండి షాపింగ్ మాల్? అది రియల్ గా గుర్తుపెట్టారు, లేకపోతే నువ్వు చెప్తే గుర్తుపెట్టారు? లేదు లేదు, వాళ్ళలో ఫస్ట్ హేమంత్ అని వస్తుంటే, హేమంత్ కాదు ఋత్విక్ విన్ అయ్యాడంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చారా? విన్ అయినప్పుడు కాదన్నా, ఎప్పుడు 2 నెలలు అవుతుంది గుర్తుపెట్టి. 2 నెలలు కాదు, 1 నెల. ఎక్కువ స్కిట్లు చేస్తున్నావు కదా అంతే. హేమంత్ ఇప్పటికీ అందరికి సెకండ్ హ్యాండ్ అంటున్నారు తెలుసా హేమంత్ ని. నిన్న ఎవరన్నా అలా అన్నారా, పేర్లు పెట్టి ఋత్విక్ అని పిలుస్తున్నారు. బట్ మీకు ఉన్నారా, మీరు అప్పుడే సెట్స్ లో ఉన్నారా విన్ అయినప్పుడు? మీకేమనిపించిందండి అలా అనౌన్స్ చేయగానే? మీకు అంటే మనది కాదులే, ఇది మనకు అంత సీన్ లేదులే అనే భయం ఉంటది కదా? లాస్ట్ కి హోప్ వచ్చింది, ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి కూడా వాడు చేసిన క్యారెక్టర్స్ అలాంటి, అసలు వాళ్ళు మౌల్డ్ చేయటం కూడా వీడికి తగ్గట్టు ఇచ్చారు కాస్ట్యూమ్స్. వాడి బాడీకి ఏది ఇచ్చిన క్యారెక్టర్ అలా ఉండిపోయేవాడు. నేను ప్రతి నిమిషం వాడు స్టేజ్ మీద చేస్తుంటే ఇది చేస్తాడా టెన్షన్ తో, కానీ అక్కడికి వచ్చాడు మా ఋత్విక్ లాగా ఉంది. అదొక వైల్డ్ క్యారెక్టర్ లాగా మేము ఆలోచించాం, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అట్లా పెడతాడు, అట్లా అంత డైలాగ్ కూడా ఆకుండా చెప్తారని సార్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. మెంటర్స్ అయితేనేమి రైటర్స్ కూడా వీడికి చాలా సపోర్టబుల్ గా. అడు బెగ్గర్ క్యారెక్టర్ చేశాడండి, మళ్ళీ చాలా ఓల్డ్ బ్రహ్మచారి క్యారెక్టర్ అని చాలా వేరియేషన్ క్యారెక్టర్. అందుకని సార్లు లేదండి, అందరి పిల్లల మీద వేరియేషన్స్ ఉన్నాయి, పిల్లలు అందరు బాగా చేస్తున్నారు, కాకపోతే వేరియేషన్స్ చూస్తారు, ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడుతున్నారు అన్ని చూస్తారులేండి, ఉంటాడు టాప్ 5 లో అన్నారు. మాకు స్టార్టింగ్ విజయవాడలో సెలక్షన్ అయినప్పుడు మనోజ్ సార్ అని ప్రవీణ్ సార్ అండి, అసలు వాళ్ళు ఫస్ట్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ప్రోమోలో అసలు నేనైతే వాళ్ళని చూడలేదు. ప్రోమోకి వెళ్ళినప్పుడు ఋత్విక్ అని సెట్కి వస్తే జీ తెలుగు ఆఫీసర్ ఋత్విక్ అలా మైండ్ లోకి వీళ్ళిద్దరు ఆడుంటేనే వీడికి బలం అని చెప్తారండి. చిన్న ఆయన ఉంటేనే పెద్ద ఆయనకి బలం. ఇద్దరు విడిగా అయితే చేయలేరండి స్కిట్. 2-3 స్కిట్లు మాత్రం ఇద్దరిని కలిపే చేస్తే ప్రతి షెడ్యూల్ కి మా ఇద్దరు కలిపి ఒక్క స్కిట్ అయినా ఉండిద్ది. జడ్జెస్ అంటా ఉంటారు ఇద్దరు ఒక ఫ్రేమ్ లో బాగుందా, భలే బాగున్నారు ఇద్దరు, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఎవరండి చిన్నవాళ్ళు ఎవరండి అంటూనే ఉంటారు. ఇప్పుడు బట్ ముందు నుంచి మనం ఎపిసోడ్లు అన్ని చూసుకుంటే
కొంతమందికి హైప్ వచ్చింది, అంటే యాక్టింగ్ వైజ్ కాకుండా వాళ్ళకి హైప్, ఎందుకంటే కొలాబరేషన్, అంటే ఇప్పుడు అనిల్ గారితో కొలాబరేషన్, కొంతమంది రోజా గారితో కొలాబరేషన్, ఇలా ఇలా, లేదంటే సుధీర్ మీద పంచులు ఎక్కువ వేయడం వల్ల ఇలా కొంతమందికి హైప్ వచ్చింది. ఈవెన్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఒక క్యారెక్టర్ వల్ల కొంతమందికి హైప్ వచ్చింది. మీరు ఎక్కడన్నా అనుకున్నారా? బికాజ్ ఎక్కడైతే హైప్ ఉన్న వాళ్ళకే ఎక్కువ అవార్డులు ఇస్తూ ఉంటారు, బజ్ బయట ఎక్కువ మంది కోరుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకే అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంత దానిలో ఎవడు బాగా యాక్టింగ్ చేస్తున్నాడు అని నోట్ చేసుకుంటారని మీరు అనుకున్నారా? మేము లాస్ట్ షెడ్యూల్ ముందు వరకు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా వాడు అంత దూరం వెళ్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ షెడ్యూల్ ముందు ఇక్కడికి బయలుదేరే ముందు మేము ఇంటికాడ అసలు ఒక పేరెంట్ ఫోన్ చేసినప్పుడు తను చెప్పాడు, లేదు సార్ మీ వాడు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడండి, టాప్ 3లో కూడా ఉంటాడు మీ వాడు అని. ఎలా చెప్తున్నావు భయ్యా అన్నా నేను. వీళ్ళు ఎలా గ్యాదర్ చేశారంటే, మీ ఓడి చేసిన స్కిట్లు అండి డిఫరెంట్ క్యారెక్టర్లు అన్ని కూడా మీ ఓడికి పడ్డన్ని కూడా మిగతా ఎవరికి పడలేదు. మీరు అది క్యాచ్ చేశారు లేదో అంటే నేను అప్పుడు ఆలోచించాను, అప్పుడు దాకా ఆలోచించలేదు. వస్తున్నాము చేస్తున్నాము వెళ్తున్నాం, ఇంకా మనకు అసలు ఆలోచన లేదు, వినర్ అవుతామని అసలు ఆలోచన ఆ థాట్ లేదు కాబట్టి. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, మేము ఇలాగ మొన్న మాట్లాడుకున్నామండి, అప్పుడు మీ ఓడి చేసినవన్నీ కూడా నుంచి ఎవరు బయట వాళ్ళండి, అందులో వాళ్ళు లాస్ట్ సీజన్ పేరెంట్స్ వాళ్ళకి అవగాహన ఉంటది, వాళ్ళు చూసారు, వాళ్ళు చూసి చెప్పారన్నమాట, ఇలాగా అన్ని మీ ఓడి చేసిన డిఫరెంటేనండి, ఏ క్యారెక్టర్ సపరేట్. సో టాప్ 3లో కూడా మీ ఓడి ఉంటాడు ఖచ్చితంగా అంటే, థ్యాంక్ యూ సార్, మీకు నమ్మకం ఉంది, కానీ యాజ్ ఎ పేరెంట్గా నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. నా కొడుకు విన్న వాళ్ళని కోరుకుంటాను, కాకపోతే అంత దూరం వస్తాడా అంటే నేను గ్యారంటీ చెప్పలేను, ఉన్న టఫ్ కాంపిటీషన్ కాబట్టి. అందులో ఎవరు బాగా చేస్తున్నారు అంటే అది జడ్జిలు చెప్పాలి, మనం చెప్పలేం కదా. సో మీరు చెప్పినంత నాకు నమ్మకం వస్తుంది సార్ ఇప్పుడు, ఎందుకంటే నేను అప్పుడు కౌంట్ చేసుకున్నా, ఓ మా వాడు ఇవన్నీ చేశాడు కదా, ఇన్ని చేశాడు కదా అనేసి. ప్రతి దాంట్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్ అన్నీ కూడా 2 బెస్ట్ పెర్ఫార్మెన్స్లు వచ్చినాయి. సో నేను కొంచెం నమ్మకం పెట్టుకున్నా, కానీ లాస్ట్లో అనిల్ గారు టాప్ 5 టాప్ 3 అన్నప్పుడు టాప్ 3లో ఎప్పుడైతే వచ్చాడో 99% వచ్చేసింది. కానీ ఆ 1% కూడా గ్యాప్ ఉంది కాబట్టి మేడం నోట్ల నుంచి వచ్చేంత వరకు కూడా మేము ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ 3 ఉన్నారు. ఇంకా అందులో లోహిత్ సాయి మంచి ఇచ్చాడు అనమాట. ప్రతి క్యారెక్టర్ లో తను పెద్దవాడిగా అన్నిటి క్యారెక్టర్లోనూ ఉన్నాడు, ప్రతి దాంట్లో స్కిట్. సో నేను లోహిత్ సాయికి వెళ్తుందని అనుకున్నాను, ఎందుకంటే ఉన్న దాంట్లో కూడా మావాడి కంటే కూడా పెద్ద క్యారెక్టర్లు ఎక్కువ చేశాడు, ఫాదర్ క్యారెక్టర్లు. సో అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ హోప్ లేదు. సో మ్యాక్సిమం తనే అవుతాడు అనేసి. సో అది జడ్జెస్ వాళ్ళకి తెలుసు మనకు తెలియదు కాబట్టి, సో మనం దీని నుంచి కూడా పెద్దగా జడ్జ్ చేయలేం కాబట్టి. అంటే మనం కూడా ఇప్పుడు ఇలా లెక్కేస్తాం, మీరు అన్నట్టు పెద్ద క్యారెక్టర్లు అన్ని ఇచ్చారని చూస్తాం, కానీ ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ కి ఈక్వల్ గా మనోడు కూడా వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు సెకండ్ కొంచెం తక్కువ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు కదా. ఏజ్ ఇప్పుడు ఇంత మనోడి ఏజ్ కి ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఎక్కువ, పెద్ద వ్యక్తి కొంచెం పెద్దగా చేయడం అనేది ఓకే, మనోడి ఏజ్ కి వాడితో పోటీ పడడం అనేది పెద్ద విషయం. సో వాళ్ళు చాలా రకరకాల అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కాబట్టి, సో మనం వాళ్ళ క్యాలిక్యులేషన్ మనం క్యాచ్ చేయలేం కాబట్టి, సో మేము ఇంకా తగ్గిపోయాం. టాప్ 3లో వచ్చాడు, అమ్మాయ టాప్ 3లో ఉన్నాడు చాలు, ఇంకా అనౌన్స్ మనకు కావాల్సింది ఏది లేదు అనుకున్నా. కానీ అనౌన్స్ చేయగానే అసలు తను హ్యాపీ, నాకంటే కూడా తన స్టేజ్ మీద ఎగిరింది. అమ్మ కూచి కదా అండి, అమ్మ కూచి. నేను కింద నా గుంపులో ఉన్నాను కాబట్టి నా ఎక్స్ప్రెషన్స్ ఎవరికి తెలియలేదు, తన స్టేజ్ మీద ఉంది బాగా హ్యాపీ సార్. ఏమనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్, ఏమనుకుంటున్నారు? ఏమన్నా ఇలాగా మనోడిని ఆన్ స్క్రీన్ పంపించాలి, ఏదో రకంగా యాక్టర్ చేయాలి అని అనుకుంటున్నారు? అవకాశం వస్తే డెఫినెట్ గా తీసుకెళ్తాం, సమస్య లేదు. ఎందుకంటే మా అదృష్టం ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి, ఎవరు అప్రోచ్ అవుతారో తెలియదు. ఈయనైతే ప్రతిదీ వెళ్ళాలి అంటూనే ఉంటాడండి. మరి అది తన ఇంట్రెస్ట్ మీద పంపిస్తాము అనుకుంటున్నాము. ఆడిషన్స్ ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా తీసుకెళ్తాము. తన అదృష్టం, ఇంకా తన అదృష్టం ఎంతవరకు ఉంటే అంతవరకు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. చాలా మంది మా ఫ్రెండ్స్ అంటారు, ఇంకెందుకు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి అని. షిఫ్ట్ అవ్వాలి అంటే మనకు ఆపర్చునిటీస్ రావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆపర్చునిటీస్ రావాలి, మనం చూసుకోవాలి, మనకి ఎన్ని ఉన్నాయో చూసుకొని. షిఫ్ట్ అయిపోవడం రెడీగా ఉన్నారు? ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను సార్. అంటే ఎలా సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను నాకు రంపాలు సాన బట్టే వర్క్ ఉందండి, మా ఫాదర్ వర్క్, అది నేను చేస్తాను. చేతిలో పని, ప్లస్ అది కాకుండా నేను ఒక డిస్ట్రిబ్యూటర్, స్టేషనరీ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ఏజెన్సీ ఉంది నాకు. సో అది ఉంది నాకు. సో ఏంటంటే లాస్ట్ 1 year గా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే 1 month లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము డల్ అయిపోయాము. సో ఏజెన్సీ కూడా ఉన్న లోన్లు అన్ని క్లియర్ చేసుకునేంత వరకు దాన్ని రన్ చేస్తాను. సో ఈ లోపు బాబుకి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తాయి, సో దాని తగ్గట్టుగా చూసుకొని ముందు వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాను, తర్వాత నేను వచ్చేదని ప్లాన్ చేసుకుంటాను. సో అక్కడి నుంచి నేను ఏదైనా వీక్లీ వన్స్ వచ్చేటట్టుగా ప్లానింగ్ అనమాట. అది మనకు వచ్చే ఆఫర్స్ బట్టి,
ఆఫర్స్ అనేవి రాకుండా మనం ముందుగా షిఫ్ట్ అయ్యి కూడా చేసేది ఏమి ఉండదు కదా. మనకు ఆఫర్స్ రావాలి, ఆఫర్స్ వస్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. అది ఆ థాట్ అయితే ఉంది నాకు. నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ సీజన్ దాకా వచ్చారో అప్పుడే అనుకున్నా ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినాయి అంటే అప్పటికే చాలా మంది సజెస్ట్ చేశారు, బాగానే చేస్తున్నాడు, ఫ్యూచర్ లో వస్తాయి, ఎలాగో 2 years జీ తెలుగు వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది కదా, వాళ్ళు ఏదైనా ఈవెంట్లో కేకేసినప్పుడు మీకు ఏదైనా వచ్చినప్పుడు అక్కడి నుంచి పద్దాకా రావాలంటే ఇబ్బంది కదా, ఏం చేస్తారంటే ఆ ఆపర్చునిటీ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను. షిఫ్ట్ అవ్వకుండా అక్కడ కూర్చొని ఇక్కడ దాకా వచ్చి చేయాలంటే అవ్వదు. సో అందుకని ఇక్కడికి పంపించేసేసి పిల్లల్ని ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసుకోవడం, దాని తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాను. బట్ మీకేమన్నా మీ ఇద్దరిలో ఎవరికైనా ఉండేదండి చిన్నప్పుడు నేను కూడా యాక్టర్ అవ్వాలి ఇలాగేమన్నా సరదాగా? అస్సలు అస్సలు లేదు. అసలు థాటే లేదు, ఎప్పుడు కూడా అసలు ఆలోచన రాలేదు. ఇప్పుడు ఉన్నంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు టాలెంట్ ఉంటే మనం ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో చోట జీన్స్ ఏం కాదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇవ్వాలా అది ఇది వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఒకప్పుడంటే అందంగా ఉండాలి, దానికి ప్రయారిటీ అలా కాదు. అసలు మరి ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పర్సనాలిటీ అసలు ఎంత లావుగా ఉన్నా కూడా వాళ్ళు చేసే డాన్స్ చూస్తూ ఉంటే షాక్ అనమాట. కంటెంట్ చూస్తున్నారు, ఎవరిలో కంటెంట్ ఉంది, ఎవరు సో ఇప్పుడు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా వీళ్ళిద్దరితో? యూట్యూబ్ ఆల్రెడీ ఉంది, వీళ్ళ పేరు మీద ఉందండి ఛానల్. హేము అండ్ రితిక్ బ్రదర్స్. ఓకే, ఇక్కడ మాత్రం నువ్వు ఫస్ట్ హ్యాండ్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇద్దరికి అకౌంట్స్ మా పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద మార్చేసి పెట్టేసాము ఇంకా. సో ఈ కొలాబరేషన్స్ అవి ఇవ్వటం వల్ల వీడికి ఒక 700 members ఏమో ఉన్నారు, వీడికి 600 ఉన్నారు. సో నిదానంగా ఇంక ఇప్పటి నుంచి వీళ్ళ టాలెంట్ మేము వీడియోస్ తీసి పెట్టుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఇప్పుడు ఒకవేళ ఇద్దరిని ప్రిపేర్ చేయాలనుకోండి, ఏదైనా స్కిట్ లాగా సరదాగా చిన్న 1 minute ఫన్నీ వీడియోస్, మీరేమన్నా పార్ట్ అవుదాం అనుకుంటున్నారా? మీరే స్క్రిప్ట్ రాయించి చెప్పి ఇలా చేయాలా? ఆల్రెడీ మా బ్రదర్ కుమార్ ఉన్నాడండి, తను ఆల్రెడీ ఖచ్చితంగా రెడీగానే ఉంటాడు. సో ఆ ఇబ్బంది లేదు. తన ఒకవేళ బిజీగా ఉంటే మేము చేయడానికి కూడా రెడీ అవుతున్నాం. ఎందుకంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఇక్కడ నుంచి కనిపిస్తారు. అయితే పద్మావతి గారు కూడా కనిపిస్తారు ఇక్కడ నుంచి. ఖచ్చితంగా చేపిస్తాం. చేపించుకుంటే ఆఫీస్ సమస్య లేదు, ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఆపేసుకుంటే ఇంకా ఇంత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా మనం ఆపుకుంటే అది కరెక్ట్ కాదు కదా. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 4 రోజులు అటు ఇటు అయినా సరే కూడా ఖచ్చితంగా ముందుకే తీసుకెళ్తాము. ఆ ఫేమ్ మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కొంతమంది సెలబ్రిటీలతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు మధ్యలో. వాళ్ళు లైక్ మన మనోజ్ గారు చాలా కనెక్ట్ అయ్యి వాట్సాప్ ఆ గ్రూప్ లో నేను కూడా వస్తానని చెప్పి ఫన్ జరిగింది. అంటే మనకి ఇక్కడ అనిల్ గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, సుధీర్, లాస్యా గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరైనా పర్సనల్ గా టచ్ లో ఉంటాం అన్నట్టు ఏమైనా చెప్పారా? లేదండి. భరోసా ఇచ్చి మనోజ్ సార్ అయితే బాబు సెకండ్ హ్యాండ్ స్కిట్ కి మా సార్ కాల్ చేస్తారులేమ్మా అని చెప్పారు. మనోజ్ గారు బ్యాక్ వచ్చారు, ఆ ప్రోగ్రామ్ కి వెళ్తూ బ్యాక్ వచ్చి అప్పుడు డైరెక్టర్ సార్ అన్నారు నెక్స్ట్ సినిమాలో బాబుకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాం అని చెప్పేసి ఆ సార్ అన్నారు. ఈయన మళ్ళీ పాపం బ్యాక్ వచ్చి సార్ ఫోన్ చేస్తారులేమ్మా మీ సినిమా డైరెక్టర్ గారా కాంటాక్ట్స్ నెంబర్స్ వాళ్ళ దగ్గర తీసుకొని కాల్ చేస్తారులేమ్మా అన్నారు. మీకేమన్నా వాళ్ళ నెంబర్ ఏమన్నా వచ్చిందా అక్కడ నుంచి? ఇంకేం మీ నెంబర్ వాళ్ళు తీసుకుంటాం అని చెప్పారు. జీ తెలుగు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా తీసుకుంటాం. తమ్ముడు సిల్వర్ స్క్రీన్ కుమ్ముడు 70mm పెద్ద స్క్రీన్ లో హీరో. చూడు ముందు వచ్చిందండి, మరి నీకేం అనిపించట్లేదా? ఎలా ఆడిషన్లకి వెళ్తావా? ఇప్పుడు ఒక్క స్కిట్ ఇది గుర్తుపెట్టుకో, కప్పు ఇన్ని స్కిట్లు కొట్టడం కాదు, ఒక్క స్కిట్ తో ఎంత ఫేమ్ అయ్యాడు తెలుసా? ఒక హీరో వచ్చి మా సినిమాలో నెక్స్ట్ సినిమాలో ఉండాలి, నాకు చైల్డ్హుడ్ హీరో కింద మనోడే ఉండాలి, నువ్వు కొంచెం మనోజ్ గారిలో ఉంటాడు కదా, చూడు ఇంకో చిన్నప్పుడు మనోజ్ గారు అంటే నమ్మేస్తారు. అది ఒక తెలియకుండానే ఒక కారణ జన్ముడు, కష్టపడకూడదు, స్మార్ట్ గా ఉండాలి. యాక్చువల్ గా ఆ స్కిట్ పాపం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకుంటున్నాం అని కాల్ చేశారండి. అంటే అంత ముందు తీసుకొని వచ్చాను, సార్ అన్నారు లేదండి బాబు తీసుకురావద్దు ఈసారి షెడ్యూల్లో, ఎందుకంటే పేరెంట్కి ఒక్కళ్ళే ఉండాలి కంటే. సరే సార్ ఇంకెవరు లేరు చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ టైం వాళ్ళే కాల్ చేసి బాబుకి స్కిట్ ఉందండి తీసుకొని రండి అని చెప్పి కాల్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాబుని సెలెక్ట్ చేశారు. వెంటనే 2 స్కిట్స్ ఇచ్చేసారు. సార్ వీడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు, మరి ఎలా చేస్తాడో తెలియదు కదా సార్, ఒకటి ఇవ్వండి, అది బాగా ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం 2 అన్నా 2 కానీ అంటే మెంటర్ సార్ అన్నారు. సరే మేడం డైరెక్టర్ సార్ని కనుక్కుందాము ఏమంటారంటే, సార్ వాళ్ళ మదర్ ఇట్లా అంటున్నారండి అంటే, అది కూడా కరెక్ట్గా అన్ని మరి అన్నారట. అది తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. ఆయన ఒక్క స్కిట్ ఇచ్చారండి. అది డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు ఇదంత పెద్ద నాన్ సింక్ లో ఉంది, నాకు అసలు ఫన్ కూడా రాలేదు, ఎందుకు అది అంటే పాపం వాళ్ళ
గురువు గారు ఎవరినన్నా కాజా కాజా లేదన్నా అది బాగా వస్తది, చేస్తే టైం బాగుంటుంది అని కొన్ని చేంజెస్ చేసి క్రాంతి సారు, కాజా సారు టైమింగ్ కూడా కావాలి. మనోజ్ గారు వచ్చినప్పుడు పడింది చూడండి అది. టైమింగ్ ఫస్ట్ స్కిట్ అసలు చేయి పట్టుకోవటం, రారా అని తీసుకెళ్ళటం, దాన్ని ఇన్వెషన్ దాన్ని డెవలప్ చేసి అడిగి ఇన్ టైంలో అప్పటికి నేర్చేసుకున్నాడండి. నేర్చేసుకొని కూడా దాన్ని వాళ్ళు చెప్పింది మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఆ ఇన్ టైంలో మర్చిపోకుండా డైలాగులు బాగానే చెప్పాడు. ఆ సార్ అది చేసిన 1 డేలో అంటే మాకేంటంటే ఈ రోజు షూటింగ్ అనగా ముందు రోజు స్టూడియోలో రిహార్సల్స్ అంటే సార్ చూస్తారు డైరెక్టర్ సార్. ఆ టైంకి ఆయనకి నచ్చల. ఆ రోజు షూట్ రోజు ఆయన మళ్ళీ మనోజ్ సార్ వచ్చేటికి ఆయన రెడీ అయిపోయి ఉండాలి. పాపం వాళ్ళిద్దరు కేర్గా తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి అడి తీసుకెళ్ళి బాగా కేర్. ఒక్క రోజులో అలా చెప్పాడికి కాజా సార్ అన్నారు, నా పులిరా వీడు, ఒక్క రోజులో నేర్చుకున్నట్టు మామూలుడు కదా వీడు పులి. అప్పటి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ కి వచ్చేటప్పటికి వీడు పెద్ద పులి వాడు చిన్న పులి అని చెప్పేసి పేర్లు పెట్టేసి ఇక ఋత్విక్ హేమంత్ అనేది తగ్గించేసి పెద్ద పులి చిన్న పులి సూపర్ సూపర్ అసలు వాళ్ళు పెట్టేశారు సార్. అది వాడు బాగా అంటే 1 టైంలో అసలు బాగా ఇంప్రూవ్ అయ్యాడండి, బాగా చేశాడు అని చెప్పేసి. మనోడైతే ఇప్పుడు ఇయర్ పీస్ పెట్టుకుంటారు కొంతమంది, అంటే అక్కడ నుంచి ప్రాంప్ట్ ఇస్తా ఉంటారు. అలా ఎవరైనా పెట్టుకుంటారా? వీళ్ళంతా లేదు అది వద్దంటారు, ఇయర్ పీస్ పెట్టుకోరు అసలు? లేదు సార్, అది నేర్చుకొని వచ్చి చేసింది. మాకు ట్రైనింగ్ ఉంటుంది కదా, ఇక ఎక్కడ కాకపోతే ట్రైనింగ్ లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సుధీర్ గారు ఉండరు, అనిల్ గారు ఉండరు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తా ఉంటారు మధ్యలో. వాళ్ళ డైలాగ్ లో మెంటర్స్ చెప్తారు. ఓకే, అక్కడ నుంచి చెప్తా ఉంటారు ఒక వ్యక్తి. ఓకే, నేర్పించినప్పుడు సుధీర్ గారి డైలాగ్ ఒకళ్ళు అంటుంటే వీళ్ళు వెంటనే కౌంట్ అయ్యాలి. అప్పుడు మన షూట్ టైంకి సుధీర్ గారికి ఇయర్ లో చెప్తారు, ఈ టైంలో నువ్వు అన్నాలన్నా అంటే ఆ సార్ అనగానే ఇలా వెంటనే ఆ సుధీర్ సార్కి వేస్తారు డైలాగ్. కానీ ఈయనకి మాత్రం సుధీర్ గారికి వేసే డైలాగ్ చాలా బీభత్సంగా ఉండ, అరే బొగ్గలోడ నీ బొగ్గలు జారిపోతే కామెంట్స్ లో మాత్రం కొంచెం మనం కావాలని చేసింది కాదు. ఈవెన్ ఇప్పుడు కమెంట్లు పెట్టే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సుధీర్ గారు ఎందుకు వేయించుకుంటున్నారు? ఆయనకి అది ఆయన కంటెంట్, అది ఆయనకి ఇచ్చే పేమెంట్ దాని గురించి. ప్రతిదీ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారండి, అసలు సీరియస్ గానీ వల్గారిటీ అసలు ఏం చూడరు. పిల్లలు కూడా చక్కగా ఎంకరేజ్ చేయడం ఉంటుంది. ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఆయన మీద అనేసరికి అంటే చదువుకున్న వాళ్ళే కదా అందరూ. అదే అది అర్థం కాకపోవడం కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకేంటి. చదువుకున్న వాళ్ళు, మనం చదువుకున్న చదువు మనకి ఏం నేర్పిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కామెంట్లు చదువుతున్నప్పుడు ఆ వల్గారిటీ ఆ వర్డ్స్ అన్ని చూసినప్పుడు చిన్నపిల్లలను కూడా అలాగే తిడుతున్నారు. చిన్నపిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని ఇప్పుడు కామెంట్స్ లో బాబుని చాలా వచ్చినాయి. నేను లాస్ట్ టైం అడుగుదాం అనుకున్నాను, మన గురువులు మనకు నేర్పించిన చదువు ఏంటి, మనం పెట్టే కామెంట్లు ఏంటి, చిన్నపిల్లలు వీళ్ళకి ఏం మాట్లాడుతున్నాం కూడా తెలియదు ఆ మాత్రం కూడా. అది కొంచెం బాధేస్తుంది అనమాట చదివినప్పుడు. అరే ఏంటి ఎంత మనం చదువుకున్న చదువు ఇదేనా? అరే ఒక పక్కన జడ్జెస్ చెప్తున్నారు, అనిల్ గారు ఈవెన్ మధ్య మధ్యలో జై సుధీర్ అని ఆయన నీ కమెంట్స్ అన్ని ఉంటాయి ఇలాగ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఒక కంటెంట్ బాబు నీ ఫ్యాన్స్ కొంచెం చూసుకోయని ఆయన కూడా. అవును, ఆయన అంటే అది కరెక్ట్ కదా. ఇప్పుడు పెట్టండి కామెంట్స్ పెట్టద్దని అనట్లేదు. ఇప్పుడు ఆయన కావాలని ఇంటెన్షన్ మనం ఎవరైనా తిట్టట్లేదు కదా, అదొక స్కిట్ ప్లాన్ కదా. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా తిట్టారనుకోండి తప్పు, ప్లాన్డ్ స్కిట్ కాబట్టి, ఒక స్క్రిప్ట్ కాబట్టి. చదివిట్టు పోయింది అర్థం కావట్లేదు. ఇది ప్రతి ఒక్క విషయం ఇది అడుగుండే స్కిట్ లో తర్వాత ఒకటి అనిపించింది, నువ్వు కూడా నీ ఫ్యూచర్ నాకు అర్థమైంది, నువ్వు అడుగు తినే పోతావా, నువ్వు విజయవాడలో ఎక్కడైనా కనపడితే నీకు పగిలిపోద్దిరా. అది అసలు పిల్లలు అనే విధానం అనేది ఎందుకు అలాగ అంటున్నారు. ఆయన అసలు చాలా జెన్యూన్ గా నీట్ గా పిల్లలతో ట్రావెల్ చేస్తారండి. వీళ్ళు సుధీర్ గారు ఎప్పుడు చెప్పలేదు అలా ఫ్యాన్స్ ఇలాగా పెట్టకండి కమెంట్లు, ఇదంతా ఆయన దాకా రీచ్ అవ్వాలండి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆయన తెలుసు, కానీ ఇట్లా ఉంటున్నామని ఆయన దాకా ఎవరు రీచ్ చేయలేదు. మేమే ఎవరైనా చెప్పలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు. కతే మేము చూస్తూ ఉంటాం కదా, వీళ్ళ వీడియోస్ వదిలినప్పుడు కింద కామెంట్ చూస్తున్నప్పుడు బాధని అందరూ ఒక కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం, అయ్యో పిల్లల్ని ఇలా అంటున్నారే, చిన్న పిల్లల్ని తిడుతున్నారండి అది ఇది అని మాట్లాడుకుంటాం. ఆ పేరెంట్స్ కి బుద్ధి లేదు, పిల్లల చేత ఇలాంటి అంటే అదొక సరదా ఫన్గా ఎందుకు తీసుకోలేకుండా పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? సుధీర్ గారే పర్సనల్ గా తీసుకోవట్లేదు కదా. సుధీర్ గారు తీసుకున్నప్పుడు మీకేమైంది మధ్యలో బాగా మాకు అర్థం కావట్లేదు. మేము కావాలని చేయట్లేదు, మా పిల్లలు ఏదో టాలెంట్ చూపిద్దామని వచ్చాం అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ కూడా సుధీర్ గారిని తిట్టద్దామని కాదు, వాళ్ళు కూడా ఆయన ఇచ్చే రియాక్షన్స్ ఉంటాయి, దానికి బాగుంటాయి, అద్భుతమైన రియాక్షన్స్ ఇస్తారు. ఎప్పుడైనా ఎవరన్నా ఇప్పుడు నేను అందరి వ్యవహారంలో చూడండి, ఒక పక్కన మనోడు సుధీర్ గారికి అందరిగా చెప్పాడు,
ఆయన చెప్తున్నాడే ఇదేదో పర్సనల్ గా వాళ్ళు పెట్టుకొని చెప్పినట్టు ఉంది, వీడు మనసులో మాటలు వీడితో చెప్తున్నాడు. ఆయన ఎంత చాలా స్పోర్టివ్ గా ఉంటారు అందరూ కూడా అక్కడ. అసలు ఎవరికి కూడా ఈ కామెంట్స్ చూసినప్పుడు అందుకని మళ్ళీ కామెంట్ వాళ్ళకి వెళ్ళట్లే మేము, ఏదో వీడియో చూసుకుంటున్నాం. ఎప్పుడన్నా సరదాగా ఒక మా ఫ్రెండ్స్ వస్తారు, అరే ఏంట్రా మీ ఓడి వీడియోకి కింద ఇట్లా డైలాగులు వచ్చినాయి, అరే వాళ్ళు పట్టించుకోవద్దు, వదిలేసేయంట్రా, అవన్నీ పట్టించుకుంటే మనం చూడలేము, ముందుకు వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం. ఇంకా ఎన్ని మనసుకు తీసుకున్నామంటే ఇంకోసారి చేయబుద్ధి కాదు ముందు, ఎందుకంత బాగా అది చూడకపోతే అసలు సమస్య ఉండదుగా అని కామెంట్ సెక్షన్ లో అసలు వెళ్ళవు అనమాట. ఫస్ట్ లో ఏదో చూసాము, తర్వాత పక్క తప్పుకున్నాయి, వీళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళు మారినప్పుడు మనం మారాలి, మనం చూడకపోతే అసలు సమస్య లేదుగా. అంటే కొంతమంది పాపం ప్రేమతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చూడాలనిపిస్తుంది. ఎవరొకళ్ళు బాగా చేస్తున్నావు నాన్న, ఇలా నాన్న, మేము ఈ ఊర్లో ఉంటాం, మేము కూడా ఇదే ఊర్లో ఉంటాం అని కొంతమంది పెట్టే వాళ్ళు ఉంటారు పాపం. మంచి కామెంట్స్ కి హార్ట్స్ ఇచ్చుకుంటా బాగా చేస్తున్నావు, కీప్ అప్ అమ్మా, మా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు, నీకు నచ్చిన ఫీల్డ్ లో వెళ్తున్నావు, గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది వీళ్ళు ఇంత దూరం రావడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వెళ్తున్నారనే మేము అనుకుంటాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మేము చేయలేము కదా. ఎంత ఎనీవే మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు మంచి మంచి ఇద్దరు చాలా అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ అయితే వచ్చారనమాట. అంటే మనోడు నార్మల్ గా స్మార్ట్ కాపీ కొడతా ఉంటాడు అంతే, బట్ ఏంటంటే మోటివేషన్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ గా ఒక స్కిట్ చేయండి చేయడు, అన్న ఏం చేస్తే దానికంటే బాగా చేయాలి అనే మనస్తత్వం. పోటీ అయితే ఉందండి, ఈ బాగా చేస్తే వాడి మించి నేను పేరు తెచ్చుకోవాలనే ఉంటారు ఇద్దరు. రిత్విక్, కంగ్రాచులేషన్స్, నువ్వైతే ఎర్రగొట్టేసావు, సీరియస్లీ చెప్తున్నావు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు గానీ నువ్వు ప్రతి క్యారెక్టర్ కూడా ఎర్రగొట్టేసావు. సీరియస్లీ నాకు బ్యాక్ ఎండ్ లో ఎలా జరిగింది నీ ప్రాక్టీస్ ఏం తెలియదు కానీ అద్భుతంగా చేసేవాడు, సూపర్. అసలు నేను ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నీ పేరు చెప్పగానే. డాడీకి వెంటనే మెసేజ్ పెట్టా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. బికాస్ నువ్వు వర్త్ దానికి, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ నీదే అన్నట్టు చేసావు. డ్రామా జూనియర్స్తో ఆగిపోలేదు, మీరు సీనియర్స్ అయ్యే వరకు మీ డ్రామా అలా కంటిన్యూ అవ్వాలి. ఓకే, సినిమాల్లోకి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you, sir. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.